ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మరి ఈరోజు నిత్యాన్నదానంలోని భాగంగా శ్రీ కొనియేటి మాలాద్రి వరలక్ష్మి మరియు వెంకటబాల సూర్య రామనాగేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్లో నిత్యాన్నదానంలోని భాగంగా మరి ఈరోజు అన్నప్రసాదం ఏర్పాటు చేసిన వారు చారిటబుల్ ట్రస్ట్ తరఫున మరి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి మన కొనియేటి మాలాద్రి గారు మరి ఆయనకి మంచి ఆరోగ్యం ఉండాలని, అదేవిధంగా ఆయన వ్యాపార అభివృద్ధి ఉండాలని, అదేవిధంగా చారిటబుల్ ట్రస్ట్లో ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో వారందరి కుటుంబాలు వారందరూ చదువుల్లోనూ వ్యాపారాల్లోనూ ఆ పరమేశ్వరుడు తోడుగా ఉండాలని, అదేవిధంగా మరి ప్రతీ నెల మనకి ఒకరోజు భోజనానికి వితరణ ఇస్తున్న దాతలను బట్టి కూడా మనందరం వాళ్ళ కుటుంబాలు కూడా బాగుండాలని, వారి కుటుంబాల్లో ఉద్యోగాలు కానీ చదువుల్లో కానీ వారు ఏ రంగాల్లో ఉన్నారో ఆ రంగాలన్నింటిలో ఆ పరమేశ్వరుడు తోడుగా ఉండాలని, అదేవిధంగా మరి ఈ చారిటబుల్ ట్రస్ట్ దిగ్విజయంగా నడవాలంటే మనకు దాతలు కావాలి. ఆ దాతలు ఎవరన్నా మీ ద్వారా కూడా చెప్పాలి. బయట భోజనాలు పలానా చోట చారిటబుల్ ట్రస్ట్లో భోజనాలు జరుగుతున్నాయి, మరి దాతల సహకారంతో జరుగుతున్నాయి. మీరు కూడా ప్రతి నెల ఎవరొకరు ఎంతో కొంత ఈ చారిటబుల్ ట్రస్ట్కి డొనేషన్ చేస్తే ఇంకా బాగా చేసే అవకాశం ఉంటుంది. ఇంకా పల్లెటూరుల నుంచి ఎక్కువ ఫోన్లు వస్తున్నాయి, మా ఊరు 10 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారని. మరి వారికి కూడా భోజనం పంపించాలి. వారికి కూడా భోజనం వెళ్ళాలంటే మన ఆర్థికంగా బలంగా ఉండాలి. ఇప్పుడే కొన్ని ఊర్లు వెళ్తున్నాయి, ఇంకా కొన్ని ఊర్లు వెళ్ళాలంటే కొంచెం మనకి ఆర్థికంగా బలంగా ఉంటే ఇంకా చాలా ఊర్లు పంపిద్దాం. అదేవిధంగా మరి ఈరోజు మనకి చాలా సంతోషం. మరి రక్తదాతలైనటువంటి మరి బాబీ గారు, తర్వాత పార్దు, తర్వాత నరేష్ వీళ్ళ ముగ్గురు వచ్చారు. త్వరలో పైన రక్తదాన శిబిరం కూడా పెట్టాలని ఆలోచనతో వీళ్ళ ముగ్గురు రావడం జరిగింది. మరి వీళ్ళ ముగ్గురు కూడా వారు చేస్తున్న పనిలో మరి ఆ భగవంతుడు తోడుగా ఉండాలని, అదేవిధంగా చదువుల్లోనూ వారు చేస్తున్న వ్యాపారంలో కానీ ఏ రంగంలో ఉన్న వారికి ఆ పరమేశ్వరుడు తోడుగా ఉండాలని, వీరికి మంచి జరగాలని మనందరం కోరుకుందాం. అదేవిధంగా మరి మనం ప్రతిరోజు చెప్పుకునేదే ఇక్కడ నియమ నిబంధనలు. మరి ఎవరు అల్లరి చేయకూడదు, చక్కగా భోంచేసి ఎవరి ప్లేటు గ్లాసు కడిగి అక్కడ పెట్టి ఎక్కువసేపు కూర్చోకూడదు, వెళ్ళిపోవాలి. మళ్ళీ మేము వేరే పనులు చేసుకోవాలి. మరి ఇంకా ఎవరైనా వచ్చినా అన్నం చాలామంది పడేస్తున్నారు, అన్నం పడేయకూడదు. మెయిన్ ఏంటంటే ఎంత కావాలో అంత పెట్టించుకోండి, ఎన్నిసార్లు అయినా పెడతాం, ఎంతమందికైనా పెడతాం. కానీ ఎక్కువ ఉండదేమో అన్నట్టుగా ఎక్కువ పెట్టించుకుని తినలేక డ్రమ్ములు వేస్తున్నారు. అటువంటిది ఏం చేయకండి, ఎంత కావాలో అంత పెట్టించుకొని మళ్ళీ పెడతాం, ఇబ్బంది ఏం లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి మీరు కూడా బయట దాతలు చెప్తారని వండిన పదార్థాలు అన్నీ బాగుంటే పర్వాలేదు, ఏమన్నా బాగోకపోతే మాకు తెలియపరచండి, మేము దాన్ని మార్చుకుంటాం. అదేవిధంగా మరి మనం భోంచేసే ముందర కాశీ అన్నపూర్ణ మాతకే, వాసవి మాతకు ఒకసారి ప్రార్థించుకుని మనం భోంచేద్దాం. కాశీ అన్నపూర్ణ మాతకే, 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 వాసవి మాతకే, వాసవి మాతకే, వాసవి మాతకే, వాసవి మాతకే. అన్నదాతలో 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 ఓకే, వడ్డించండి బాబీ, వడ్డించండి. చూసేయండి, కూరలు చూసేయండి. ఫ్యాన్ అండి, ఫ్యాన్. నమస్తే. క్యానెట్ పూరాలు తప్పాలి, అది దుగ్గట్టుకోవాలా, గట్టి పని చేయాలి.